అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో మత మార్పిడులు భయంకరంగా జరిగాయి జగన్ హయాంలో. అందుకని వైఎస్ఆర్ హయాంలో కూడా భయంకరంగా జరిగాయి. ఎలా ఈ మత మార్పులు జరిగాయి ఏంటన్నప్పుడు ఫారిన్ కాంట్రిబ్యూటర్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ప్రాపర్ వేలో లేకపోవటం వల్ల విదేశాల నుంచి ఫండ్స్ వచ్చాయి. ఆ ఫండ్స్తో ఇక్కడ ఉన్న పేదవాళ్ళని తీసుకెళ్ళిపోయి భోజనం పెడతాం, బిర్యానీ పెడతాం, నెమ్మది వాళ్ళని మతంలోకి మార్చేసి మీకు కావాల్సిన మొత్తం మేము ఇస్తాం, రోజు చర్చికి రండి, వారానికి ఒకసారి రండి, విగ్రహారాధన చేయకండి, వాళ్ళు పూజించకండి, అండ్ వాళ్ళని ఇట్టానండి అట్టనండి కంపు చేశారు. ఇలా దేశం అంతా జరిగింది. అండ్ మోరోవర్ కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా తయారైంది. దాంతో విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ అన్నవి ఏవైనా కానీ నిబంధనలకు లోబడి ఉండాలి. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇన్నాళ్ళు ఆ ఫండ్స్ని ఎలా వాడినట్టు కూడా చెప్పాలి గవర్నమెంట్కి. అప్పుడు ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పరిధిలోకి వచ్చినప్పుడు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారు. అలా ఇవ్వాలన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ కూడా అన్ని చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అలా ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇది స్పెయిన్ చెందినటువంటి ఫెర్రర్ గారు, మహానుభావుడు నిజంగా. ఆయన నాకు తెలిసి ఆయన ఎప్పుడు మత మార్పులు పాల్పడాల. ఆయన భార్య ఇక్కడే ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఇక్కడే పుట్టారు, భారతీయులే, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సూపర్గా గ్రామీణ అభివృద్ధి, పట్టణంలో పేదరికం తగ్గించడం, అసమానతలు పోగొడటం, ఇవాళ కాలం మీద నిలబడేలా చేయడం, సో అంతా బాగుంది. బట్ ఎక్కడో కానీ మొత్తానికి కేంద్రం నివేదిక పోయింది, వీళ్ళు కూడా మత మార్పులకు పాల్పడుతున్నారు అని. దెన్ వాళ్ళది హోల్డ్లో పెట్టారు. మన నారాలోకి శివకాలం పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు చెప్పున్నారు, లేదు మేము మత మార్పులు ఏం చేయట్లేదు, మేము కూడా పూజలు చేస్తాం, మేము కూడా బొట్టు పెట్టుకుంటాం, మేము జీసస్ని నమ్ముతాం, అల్లాని నమ్ముతాం, రాముడిని నమ్ముతాం, మొత్తం అది క్లియర్గా చెప్పారు సంస్థ వాళ్ళు. అవునా కాదో చెక్ చేసినప్పుడు నిజం చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పారు, ఎప్పుడు మమ్మల్ని మత మార్గం చెప్పలేదు, మా పండుగలకు వాళ్ళు వస్తారు, వాళ్ళ పండుగలు మేమైతే మొత్తం చెప్పారు. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం రాగానే ఈ ఫారెన్ కాంట్రిబ్యూటర్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరింపు చేసి అఫ్కోర్స్ దాని ప్రకారం అన్నీ ఉన్నాయి ఆర్డిటీకి అని చెప్పేసి మేము ఖచ్చితంగా పర్మిషన్ ఇప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అండ్ మోరోవర్ లోకేష్ మంత్రి రిపోర్ట్లు మొత్తం కూడా ఎన్డీఏకి పైకి వెళ్ళి హోంమంత్రి ఎవరు అమిత్ షా చెక్ చేసుకొని పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయి ఆర్డిటీకి. హ్యాపీగా ఏపీలో ఎస్పెషల్ అనంతపురం చుట్టుపక్కల మరలా ఎప్పటిలాగే ఆర్డిటీ సంస్థ విద్య, డెవలప్మెంట్, ఎవరికైనా నిలబడతాం, అన్నింటిలో కూడా సాయం చేస్తూ గొప్పగా మరలా ముందుకెళ్తారు. మనస్ఫూర్తిగా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.